ఈరోజు గుంటకల్ నియోజకవర్గం గుంటకల్ మండలం అన్ని గ్రామాల నుంచి రైతన్నలకి చిరకాల వాంఛ తొలెమ్మై 12 చెరువులు నిలిచే కార్యక్రమం 2010 నుంచి కూడా ఎప్పుడైతే మనకి హెచ్ఎన్ఎస్ మనకి ప్రవహిస్తుందో అప్పటి నుంచి కూడా వాళ్ళు రైతన్నలు పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి రైతు పండించిన పంట మనం ఏమైతే సేకరిస్తామో ఆ రైతులకి అండదండగా ఉండాలని ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా పనిచేయాలని మా ఉద్దేశంతో మా రైతన్నలు ఈరోజు 4 రోజుల నుంచి మాకు 12 చెరువులు నీటిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జరగాలని వాళ్ళు గట్టిగా పోరాడటం, వాళ్ళకి సంఘీభావం సిబిఐ జగదీశ్ అన్న ఆధ్వర్యంలో కూడా వాళ్ళకి సంఘీభావం జరపడం అందరికి వాళ్ళకు కూడా నీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 19 వరకు కూడా పోరాడారు. 19 నుంచి 24 వరకు కూడా వాళ్ళు పోరాడడం జరిగింది. కానీ ఆ ఫలితం కాలేనందువలన ఆ రోజు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఈ తొలెమ్మై 12 చెరువులు నీరిచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కాబట్టి గతంలో కూడా దాదాపు కూడా టెండర్ ఖరారు చేసి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. కానీ ఆ టైంలో పనులు కాలేని వలన ప్రభుత్వం చేంజ్ అయిన వలన ఆ పనులు అట్లే నిలబడిపోయిన పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మళ్ళీ 24లో ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక రాష్ట్రాన్ని ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. ప్రతి ఒక్కటి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూనే ఉన్నారు. ఇది రైతన్నల కోసం ఇది చిరకాల వాంఛ. కాబట్టి మన గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా దీనిపైన దృష్టి పెట్టి ఈరోజు అవన్నీ కూడా ఎస్టిమేట్ ద్వారా ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో కూడా ఈరోజు ఆ ఫైలన్నీ కూడా సంఖ్యలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోవాలి. ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం, గతంలో మనమే ఇచ్చాం కాబట్టి ఇది మన ప్రభుత్వంలోనే ఖచ్చితంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇది చేసి ఈ ముందుకి ఈ ప్రభుత్వం మళ్ళీ మేము చేస్తామని చెప్పుకునే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. కాబట్టి రైతన్నలారా మీరందరూ గమనించాలి. గతంలో ఏమైతే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే దాన్ని ప్రవేశపెట్టాడో ఈ రోజు అదే ముఖ్యమంత్రి దీన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కాబట్టి దానికి నియోజకవర్గం ఎమ్మెల్యే పూర్తిగా ఈరోజు దానిపైన విశ్వాసంగా ఖచ్చితంగా పని అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనము ఆశామాషి కాదు, ఏదైనా కూడా చెప్పిన ప్రకారమే చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక చిన్న పని కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తెలుగు తీసుకొని గతంలో ఏమైతే వాళ్ళు ఆ ప్రభుత్వంలో పని కాలేని పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు తీసుకుని వస్తున్నారు. కాబట్టి గతంలో వారు ఏదో కుప్పంకి నీళ్లు తీసుకుపోతామని చెప్పి కేవలం 15 రోజులు కాలువలన్నీ భూములన్నీ బంద్ చేసి 15 రోజులు 15 రోజులు సినిమా చూపించినారు. కుప్పం నీళ్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులు పనిచేసి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ఆయన 15 రోజులు రైతులకన్నీ నీళ్ళన్ని పనిచేసి భూములన్నీ పనిచేసి 15 రోజులు నీళ్లు తీసుకుపోయి కుప్పం చేస్తున్నాం. 15 రోజులు మాత్రమే నీళ్ళు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని వైండింగ్ చేసి 90 రోజులనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 90 రోజుల్లోనే వైండింగ్ చేసి ఈ రోజు కుప్పం వరకు నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాబట్టి దానికి ఆంధ్రనీయుగా భారీ ఎత్తున ప్రవహిస్తుంది. కాబట్టి మనకి కేవలం తొలెమ్మై చెరువులు మనకి ఏదైతే ఇస్తేగిన
రైతులకి అందరికి కూడా మంచిది అవుతుంది. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం గట్టిగా చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఈ గొల్లయమ్మ 12 చెరువులు నీరిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా మా ప్రభుత్వంలో జరుగుతుంది. రైతులందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది.